టీవీ కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్. మన్ కీ బాత్ ద్వారా ప్రజలతో మాట్లాడుతున్న ప్రధాని మోడీ. కొత్తపల్లి గ్రామంలో కార్యక్రమాన్ని తిలకించిన బండి సంజయ్. ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులకు అస్వస్థత. చికిత్స పొందుతున్న 40 మంది శ్రీ చైతన్య కాలేజీ స్టూడెంట్స్. పవన్ పర్యటనలో ఓ అభిమానికి తీవ్ర గాయాలు. ఆదుకోవాలని కోరుతున్న బాధితుడి కుటుంబీకులు. దొంగతనం కేసులో నిందితుడిని చిత్రహింసలు పెట్టిన పోలీసులు. రామడుగు ఎస్ఐపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలు సంఘాల డిమాండ్. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రతి నెల జరగబోయే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వీక్షించారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి తిలకించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ప్రత్యేక స్క్రీన్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ నెలలో యావత్ ప్రపంచవ్యాప్తంగా 10వ యోగా దినోత్సవాన్ని గర్విస్తున్నారు. జూన్ 1వ తేదీ తుర్క్మెనిస్తాన్ లో ఈ సంవత్సరం పాల్పంచుకున్నారు. కరీంనగర్ లో ఫుడ్ పాయిజన్ కావడంతో శ్రీ చైతన్య కాలేజ్ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నగరంలోని సివిఆర్ఎన్ రోడ్ లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో గత రాత్రి విద్యార్థులు తీసుకున్న భోజనం ఫుడ్ పాయిజన్ కావడంతో సుమారు 40 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. కాలేజీ యాజమాన్యం హుటాహుటిన డాక్టర్ స్ట్రీట్ లోని రాఘవేంద్ర ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు వాంతులు, విరోచనాలు తీవ్రమయ్యాయి. 40 మంది అడ్మిట్ అయ్యారని, ఇందులో 10 మందికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారని వైద్యుడు శరత్ కుమార్ అన్నారు. ఫుడ్ పాయిజన్ కారణంగా వాంతులు, విరోచనాలు అధికమయ్యాయని తెలిపారు. సంఘటన జరగగానే హుటాహుటిన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అర్ధరాత్రి సమయంలో ఇబ్బంది పెట్టొద్దనే ఉద్దేశంతో తల్లిదండ్రులకు ఉదయం సమాచారం ఇచ్చామని తెలిపారు. ఆ క్యాంటీన్ ని భార్యాభర్తలు ఇద్దరు గత 5 సంవత్సరాలుగా నడుపుతున్నామని చెప్పారు. వాస్తవానికి ఫుడ్ ఎఫెక్ట్ అయితే ఏం లేదు, ఎందుకంటే అన్ని బ్రాంచెస్ సేమ్ ఉంటుంది మా దగ్గర. నేను రాత్రి ఆల్రెడీ తిన్నాను. పిల్లలకు కూడా తెలుసు నేను డైలీ తింటానని సంగతి. అది ఫుడ్ డాక్టర్ గారిని అడిగినా కూడా ఫుడ్ ప్రాబ్లం కాదు. ఫుడ్ ప్రాబ్లం అయితే అందరికి రావాల్సిందే, ఎందుకంటే ఇప్పుడు వాతావరణం మారుతుంది కాబట్టి ఈ వైరస్ లాంటిది ఒక్కోసారి తగిలినా కూడా రావడానికి ఛాన్స్ ఉన్నాయి. జనరల్గా ఆడపిల్లలకి అనేది ఇంకో కొంచెం ఆల్రెడీ రాత్రి మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక 10 మెంబర్స్ అటు ఇటుగా ఉంటే ఇంకో 10 మెంబర్స్ సైకలాజికల్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఫస్ట్ ఇయర్ పిల్లలు కాబట్టి భయపడి, అది వాళ్ళు చెప్పిన మాట. ఇప్పుడు నా ముందు మన మీడియా మిత్రులు వచ్చారు, నేను చెప్పలేదు. మా ఇద్దరు ట్విన్స్ ఉన్నారు, ఒక అమ్మాయికి తగిలింది, ఒక అమ్మాయి రాలేదు. సరే, దానివల్ల రకరకాలు ఉంటుంది. సరే, ఇప్పుడు ఏం చెప్పినా కూడా మనం ఏంటంటే పిల్లలందరూ సేఫ్ సైడ్ ఉన్నారు, మనకి ఇబ్బంది లేదు, ఎక్కడ ఇబ్బంది. ఇమీడియట్గా మేము రెస్పాండ్ అయ్యాము. డాక్టర్ గారిని కాలేజీగా పిలిపించాను, ఇంకా ఎవరైనా ఉంటే కూడా చూడండి అని. ఇప్పుడు డాక్టర్ గారు వచ్చారు, డ్యూటీ డాక్టర్ వచ్చారు, నర్స్ వచ్చారు, అందరూ నర్సుని రాత్రి అక్కడే ఉంచాము. మళ్ళీ ఇంకా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనం, ఎందుకంటే పేరెంట్కి ఆ టైంలో 1 గంటప్పుడు మనం ఇబ్బంది పెట్టి వాళ్ళకి ఫోన్ చేసి ఎక్కడో కార్నర్ ప్లేస్లో ఉంటారో వాళ్ళకి ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుందని మార్నింగ్ కాల్ చేద్దాం. మార్నింగ్ డాక్టర్ గారు ఫోన్ చేసిన ఎవ్రీవన్ సేఫ్ సైడ్ సార్, మిగతా వాళ్ళని తీసుకోకుండా ఒక 3 నలుగురు మట్టికి కొంచెం వాళ్ళకి ఇంతకుముందు కూడా ప్రాబ్లం ఉంది, అల్సర్ ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లంతో ఇంకా వాళ్ళు తగ్గలేదు కాబట్టి వాళ్ళకి ఈవినింగ్ వరకు ఉంచుకుందాం అని చెప్పారు. ఫుడ్ అయితే కామన్ ఫుడ్ సార్, మా అన్ని బ్రాంచ్కి 2000 మందికి రాత్రి నేను తిన్నాను. అది ప్రూఫ్ ఏంటి అంటే, మీరు బిఎస్ఎన్ఎల్ బాయ్స్ క్యాంపస్లో నేను మా ఏజెంట్ సార్ తిన్నాను. రోజు పిల్లల దగ్గర టేస్ట్ చేస్తాను, పిల్లల దగ్గర ప్లేట్ నుంచి తీసుకొని తింటాను. కావాలి మా పిల్లల్ని ఎవరైనా చెప్తాను. నేను ఏం చెప్పినా కూడా మీకు అది బాగలేదు, ఇది బాగలేదు అన్నా కూడా మీకు ఇబ్బందినే ఉంటుంది కదా. సార్ ఇలాంటిది ఏది ఉన్నా కూడా మేము చాలా జాగ్రత్తగా తీసుకుంటాము. ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యాము. పేరెంట్స్ అందరూ హ్యాపీ మేము రెస్పాండ్ అయినందుకు. నా పేరు డాక్టర్ శరత్ కుమార్ రెడ్డి, రాఘవేంద్ర హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్. నిన్న రాత్రి సుమారుగా 12 గంటల సమయంలో శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్, ఇంటర్మీడియట్ కాలేజ్ మన సివిఆర్ఎన్ రోడ్లో క్రిస్టియన్ కాలనీ దగ్గర ఉన్న కాలేజ్ నుంచి ఫోన్ రావడం జరిగింది. కొంతమంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారని. వారిని వెళ్ళి చూసి అందులో సుమారుగా 400 మంది రెసిడెన్షియల్ క్యాంపస్లో ఉంటున్నారు. అందులో ఒక 40 మందికి కొద్దిగా అస్వస్థత జరిగింది. వారిలో ఒక 5 నుంచి 10 మందికి కొద్దిగా ఎక్కువ అస్వస్థత ఉంటే వారిని ఇక్కడికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ట్రీట్మెంట్ అంటే జస్ట్ ఐవీ ఫ్లూయిడ్స్ అండ్ బేసిక్ సిమ్టమాటిక్ మేనేజ్మెంట్ చేయడం జరుగుతుంది. అందులో ఇప్పుడు ఒక 5గురిని స్కానింగ్కి పంపిస్తున్నాం, అల్ట్రాసౌండ్. దీన్ని ఫుడ్ పాయిజన్, ఒక పాపకు ఫీవర్. దేనివల్ల వచ్చిందంటారు సార్? ఫుడ్ పాయిజనింగ్ పరిగణించు, ఫుడ్ ఆర్ వాటర్ ఏదైనా ఒకటి కంటామినేషన్ జరిగి వచ్చి ఉండొచ్చు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటనలో ఓ అభిమానికి తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్ జిల్లా చింతకుంట గ్రామానికి చెందిన అనిల్ పవన్ కళ్యాణ్ ను చూసేందుకు కొండగట్టుకు చేరుకున్నాడు. తిరుగు ప్రయాణంలో పవన్ వాహనం వెంట వెళ్తుండగా మరో వాహనం ఢీకొట్టడంతో అనిల్ కారు నుజ్జునుజ్జైంది. దీంతో అక్కడే ఉన్న పవన్ అభిమానులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అనిల్ చికిత్స పొందుతున్నాడు. నిరుపేద కుటుంబీకులైన అనిల్ ను పవన్ కళ్యాణ్ ఆదుకోవాలని బాధితుడి తండ్రి కోరుతున్నారు. అన్న చెప్పండి అసలు ఏం జరిగింది నిన్న? పవన్ కళ్యాణ్ వస్తుండని నా కొడుకు కొండగట్టుకు వస్తుండని తెలిసి కొండగట్టుకు నా కొడుకు వెళ్ళాడు. వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ తోట కొండగట్టుకు వెళ్ళాడు. తిరిగి రాంగ్ యాక్సిడెంట్ జరిగి కొడుకు మొత్తం కాలు రుజ్జు అయింది సార్. మొత్తం మా దగ్గర ఏం లేకుండా ఉండదు పరిస్థితుల్లో హాస్పిటల్ బిల్లు కట్టడానికి లేదు. మీరు దయచేసి సార్ కొంచెం సాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. సార్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి నా కొడుకు. నేను ఎంత చెప్పినా ఏం లేడు. ట్రాఫిక్ బాగుంటుంది అన్నా కూడా పవన్ సార్ వస్తుండని వచ్చిండు సార్. దయచేసి కొంచెం హెల్ప్ చేయండి సార్. మా దగ్గర ఏం పైసలు లేకుంటుంది, హాస్పిటల్లో బిల్లు కట్టడానికి కూడా లేవు. తప్పకుండా కొంచెం హెల్ప్ చేయండి సార్ అని కోరుకుంటున్నాను సార్. దొంగతనం కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న ఓ యువకుడిని రామడుగు పోలీసులు చిత్రహింసలు పెట్టారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన కూతాడి కనకయ్య తండ్రి రాజయ్యపై తప్పుడు దొంగతనం కేసు మోపి రామడుగు ఎస్ఐ చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. ఈ మేరకు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కనకయ్యను రాష్ట్ర మానవ హక్కుల వేదిక ప్రధాన కార్యదర్శి యేసు తిరుపతయ్య, రాష్ట్ర దళిత లిబరేషన్ ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి మార్వాడి సుదర్శన్ పరామర్శించారు. ఈ నెల 11వ తేదీన రామడుగు పోలీసులు కనకయ్యను ఎలాంటి ఆధారాలు చూపకుండా తీసుకెళ్లారని తెలిపారు. పోలీస్ స్టేషన్ లో బెల్టులతో కొట్టారని బాధిత కుటుంబీకులు ఆరోపించారు. దొంగతనం కేసును ఒప్పుకోవాలంటూ చిత్రహింసలకు గురి చేశారని తెలిపారు. అంతేకాకుండా పలుమార్లు పిలిపించుకొని తీవ్రంగా గాయపరిచారని చెప్పారు. ప్రజలతో మమేకమై ఫ్రెండ్లీ పోలీసులు అని చెప్పుకుంటున్న ప్రభుత్వాలు పేద కుటుంబానికి చెందిన ఎరుకలి కులానికి చెందిన కూతాడి కనకయ్యను నడవలేని స్థితిలో హింసించి కొట్టారని యేసు తిరుపతయ్య, మార్వాడి సుదర్శన్ అన్నారు. తప్పుడు కేసులు మోపుతున్న రామడుగు ఎస్ఐపై కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 11వ తారీఖు నాడు మా ఆయన తీసుకుపోయారు సార్. తీసుకుపోయి ఆయన కొట్టిరు సార్. ఎట్లా కొట్టుకుంటే మా జాతిని తిట్టుకుంటా కొట్టిరు సార్. మాకు న్యాయం జరగాలి సార్. మేము పేదలం సార్. మాకు న్యాయం జరగాలి. మీకు దండం పెట్టు సార్. మాకు ఏది తెలియదు సార్. మాకు గొర్రెలు తీసుకుపోయారు అని మాకు తర్వాత తెలిసింది సార్. తర్వాత వాళ్ళ ఇంటి వాళ్ళ దగ్గర ఉండి కొట్టిపిచ్చిర్రు. అవును సార్. లేదు సార్, మా ఆయన జీతం ఉన్నాడు, గొర్రెలకు జీతం ఉన్నాడు. అయితే వేరేటోళ్ళకు ఉంటే ఈయనే గొర్రె దొంగతనం చేసిండని తీసుకుపోయారు సార్. కానీ తర్వాత మాకు 26వ తారీఖు నాడు తెలిసింది సార్. ఆయన ఒప్పుకోమని కొట్టినాక ఒప్పుకున్నాడు సార్. కొట్టుకుంటా ఆయనని ఇబ్బంది పెట్టారు సార్. 1 సంవత్సరం చేశారు సార్ అంతే. లేదు సార్, ఏం చేయలేదు. లేదు సార్, ఏం జరగలేదు. ఏం లేదు. ఆయన జీతం చేసిండు వాళ్ళ దగ్గర అంతే. ఆయన 1 సంవత్సరం మందమే ఉంచుకున్నారు సార్. 1 సంవత్సరం మందం ఉండమంటే ఉన్నాడు. మంచిగా పని చేసింది సార్. మరి అప్పుడు లేని ఇప్పుడు ఏంది? లేనిపోని అబద్ధాలు ఆడి మా మీద నిందేశారు సార్. ఈరోజు కరీంనగర్ లో మరో జై భీమ్ సినిమాను తలపెట్టినట్టుగా కనబడుతుంది. పోలీస్ వ్యవస్థ అంటే ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఎవరికి రా ఫ్రెండ్లీ పోలీస్ అన్నట్టుగా కనబడుతుంది. ఇలా ఎస్టీ కులానికి చెందిన ఎరకరి కులానికి చెందిన మరి కులవృత్తి ఏం లేదు, గొర్రెల కాపలుగా ఉంటాడు, మరి కటికల దగ్గర కూడగొట్టుకుంటా ఉంటాడు. ఇలాంటి అమాయకుణ్ణి కావాలని భార్య పిల్లల మధ్యలోకెళ్ళే కులం పేరుతో తిట్టుకుంటా చిన్న చూపు చూసుకొని ఈ మాదిరిగా తీసుకుపోయి 2 రోజులు దాడి చేసిర్రు. అదే కాకుండా మళ్ళా 3 రోజుల తర్వాత 13 రోజుల తర్వాత మళ్ళీ తీసుకుపోయి తొక్కి పోలీసుల యొక్క నిర్వాహకం ఏదైతే దాడి చేసిర్రో అది ప్రచారం అవుతుంది ఊర్లల్లో అని మళ్ళీ అతన్ని ఒప్పించి కొట్టి 3rd డిగ్రీలు చేయడం అనేది వాని అబ్బా జాగీర్ అన్నట్టుగా పోలీసు యూనిఫామ్ వేసుకోగానే ఈ చేయడం అన్నది హేమైన చర్య. దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున దీన్ని ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కానీ గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో పోలీసులు వాస్తవానికి టీఆర్ఎస్ లకే పుట్టినట్టుగా వాళ్ళు వ్యవహరించిన తీర్లు కనబడ్డాయి. ఒక్కొక్కళ్ళం 3rd డిగ్రీలు నేరాల సంఘటన కావచ్చు, ఏ సంఘటన చూసినా కానీ పోలీసుల తురుముఖాను లెక్క వ్యవహరించారు. అమాయకుల మీద నేరాలను మోపారు.
తిరుగుతే కూడా కేసులు పెట్టారు. అదే ప్రవర్తన ఇప్పుడు కూడా మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినప్పుడు కూడా చేయడం అన్నది హేమైన చర్య. ఇప్పటికైనా మనం మారుకోవాలి. మరి దాని మీద హైజీ లెవెల్ మరి జ్యుడిషియల్ కూడా దీని మీద చర్యలు తీసుకొని న్యాయ విచారణ జరపాలి. అమాయకుని మీద అక్రమ కేసులు పెట్టడం, అదే కాకుండా ఒప్పించేదానికి తొట్టుకోవడం అన్నది ఎవరెవరైతే దాని మీద దాడి చేసిర్రో ఆ పోలీసులందరినీ వెంటనే రిమూవ్ చేస్తూ వాళ్ళ మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. అట్రాసిటీ కేసు నమోదుతో పాటు వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వంది అని అండ్ జ్యుడిషియల్ది అని దళిత లిబరేషన్ ఫండ్ తరఫున కోరుకుంటూ, మేము మానవ హక్కుల వేదికకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేను, నా పేరు డాక్టర్ తిరుపతయ్య. అట్లాగే మా కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు రమేష్ గారు, అట్లాగే ఈరోజు ప్రెస్ మీట్లో ఉంటున్నటువంటి మరొక బాధ్యుడు దళిత లిబరేషన్ ఫ్రంట్ నాయకులు మార్వాడి సుదర్శన్ గారు, మేము మరియు సురేష్ గారు ఈరోజు కరీంనగర్ జిల్లా రామడుగు మండలము వెలిశాల గ్రామానికి సంబంధించినటువంటి ఒక కమ్యూనిటీ రీత్యా ఎస్టీ వర్గానికి చెందినటువంటి ఎరుకల కులానికి సంబంధించినటువంటి కూతాడి కనకయ్య అనే 35 సంవత్సరాల ఒక వ్యవసాయ పనులు మరియు ఇతరులకు పాలేరుగా ఉంటూ జీవనం సాగించేటువంటి ఒక నిరుపేద వెనుకబడినటువంటి సామాన్య వర్గానికి చెందినటువంటి వ్యక్తిని పోలీసులు రామడుగు పోలీస్ స్టేషన్ నుండి 2 పర్యాయాలుగా పిలిపించి 2 పర్యాయాలు కూడా విపరీతమైనటువంటి 3rd డిగ్రీ హింసను అతనిపై ప్రయోగించి ఒక చిన్న అనుమానంతో ఎప్పుడో ఏప్రిల్ 22న ఒక గ్రామానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి యొక్క గొర్రెలు, ఒక దాదాపు 6 గొర్రెలు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకు వెళ్ళారనేటువంటి కేసు ఏప్రిల్ 22న నమోదైంది. ఎందుకంటే కరీంనగర్ చరిత్ర లో చాలా లాకప్ డెత్తులు చేసిండ్రు. మనకు తెలుసు, ఒక 8-9 సంవత్సరాల కింద కోరుట్లలో కూడా ఒక టిఆర్ఎస్ పార్టీ నాయకుని కారు డ్రైవర్ని విపరీతంగా చిత్రహింసలకు గురి చేయడం వల్ల ఆయన పోలీస్ స్టేషన్ మీద నుండి దూనికి చనిపోయినాడని చిత్రీకరించిండ్రు. వాస్తవానికి ఆయన పోలీస్ స్టేషన్లో చనిపోయింది. అట్నే కరీంనగర్ లాకప్లో కూడా ఒక ఉదంతం జరిగింది. ఇంకా జగిత్యాల జిల్లాలో కూడా ఒకటి జరిగింది. మంతిని జిల్లాలో కూడా పోలీస్ స్టేషన్లోనే ఆయన తువాలతోటి బాత్రూంలో ఆత్మహత్య చేసుకున్నాడని చిత్రీకరించిండు. కాబట్టి ఇది ఒక పరంపరగా మానవ హక్కుల ఉల్లంఘనకు పోలీసులు పాల్పడుతున్నారు. కాబట్టి పోలీసుల ఈ అనైతికమైనటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలు ఆగిపోవాలని, అందుకు బాధ్యులను శిక్షించాలని మానవ హక్కుల వేదికగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రతిరోజు మార్నింగ్ వాక్ చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండగలుగుతామని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. కరీంనగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 303 క్లబ్ ఇన్స్టాలేషన్ క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్, హైదరాబాద్, కరీంనగర్ కు చెందిన పలువురు వాకర్స్ ప్రతినిధులు హాజరయ్యారు. 30 సంవత్సరాలుగా ప్రతిరోజు వాకింగ్ చేస్తుంటానని సునీల్ రావు అన్నారు. కాశ్మీర్ గడ్డ వాకర్స్ అధ్యక్షుడిగా పనిచేశానని గుర్తు చేశారు. 4.5 సంవత్సరాలుగా వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. దాదాపు 200 మీటర్ల నుండి 1700 మీటర్ల వాకింగ్ ట్రాక్ లను నిర్మించామన్నారు. మానేరు డ్యాం కట్ట కింద అతి పెద్ద వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశామని తెలిపారు. వాకర్స్ ఇంటర్నేషనల్ కు భవనాన్ని కేటాయించేలా అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. మహిళా వాకర్స్ క్లబ్ లను ఏర్పాటు చేసుకునేలా ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతో పాటు జిల్లా వాకర్స్ ప్రతినిధులు ఎల్లాగౌడ్, కుమారస్వామి, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్, నాయకులు, వాకర్స్ తదితరులు పాల్గొన్నారు. మాధవరావు గారు, ఇంతకుముందు మాట్లాడారు నాగభూషణం గారు, నాతో పాటు ఈ కార్యక్రమంలో ప్రతి కార్యక్రమంలో ఇక్కడ కార్యక్రమం పాల్గొన్నటువంటి సోదరుడు స్థానిక కార్పొరేటర్ జంగిలి ఐలేందర్ యాదవ్ గారు, జగదీశ్వర్ గారు, అదేవిధంగా పేరు మర్చిపోతే ఎవరు అనేది భావించద్దు. ఎందుకంటే చాలా మరి మిగతా పట్టణ పూర్వ ప్రముఖులు, పెద్దలు, సోదరులు అందరూ కూడా నా తోటి వాకర్ మిత్రులందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. నేను కూడా గత 30 సంవత్సరాలుగా వాకింగ్ అనేది ఒక దినచర్యగా పెట్టుకొని మరి నేను ప్రతిరోజు కూడా వాకింగ్ చేయ రోజు అంటూ ఉండదు. మరి ఒక క్లబ్కు అధ్యక్షుడిగా కూడా, మరి కాశ్మీర్ గడ్డ వాకర్ శిశువులకు అధ్యక్షుడిగా కూడా నేను ప్రజెంట్ గా కూడా ఉన్నాను. ప్రతిరోజు ఉదయం కూడా వాకింగ్ అవ్వకపోతే ఆ రోజు అంత వెలితిగా ఏదో కోల్పోయిన ఫీలింగ్ లో ఉంటాం. మరి ఎప్పుడే మరి ఎలక్టెడ్ గవర్నర్ అన్నారు లేడీస్ ఇక్కడ లేరా అని అన్నారు.
మా దగ్గర ఉన్న గ్రౌండ్స్ లలో దాదాపుగా మగవాళ్ళు ఎంతమంది అంతకంటే ఎక్కువ లేడీస్ వస్తున్నారు వాకింగ్. ఈ రోజు ఈ సమావేశానికి రాలేకపోవచ్చు, సమాచార లోపం కావచ్చు తప్పితే కానీ చాలా మంది లేడీస్ కూడా మరి ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, మరి వారు వాకింగ్ చేసుకుంటూ ఉన్నారు. మరి వాకింగ్ అనేది ఎవరో చెప్తేనో ఎవరో చేస్తేనో మనకు అలవాటు కాదు. మనకు ఇంట్రెస్ట్ ఉండాలి, దానికి తోడు చేయాలనే కోరిక ఉండాలి, దానికి సౌకర్యాలు ఉండాలి, చేసినందుకు తగిన సౌకర్యాలు ఉండాలి. ఆ విధంగా మా నగరపాలక సంస్థ దాదాపుగా మేము మా కార్పొరేషన్ ఈ రోజు కరీంనగర్ లో జరిగిన డెవలప్మెంట్ 50% స్మార్ట్ సిటీ కింద డెవలప్మెంట్ కరీంనగర్ జరగలేదు. మాకు పనిచేద్దామంటే డబ్బులు లేవు, స్మార్ట్ సిటీ కింద డబ్బులు అయిపోయినాయి. వరకు ఇప్పటికీ డబ్బులు ఉన్నాయి, ఖర్చు పెట్టలేకపోతా ఉన్నాం. ఒక ప్రణాళిక ప్రకారంగా ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, ప్రజలు ఏదైతే ప్రభుత్వం నుంచి కానీ పాలకుల నుంచి ఆశిస్తారో ఆ విధంగా పనిచేసినాం. 4 సంవత్సరాల 6 నెలల కాలంలో దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కరీంనగర్ నగరంలో క్రియేట్ చేసినాం. మీరు ఎక్కడ చూసుకోండి, మీరు వరంగల్ వచ్చినారు కాబట్టి పెద్దలకు సాయంత్రం పూట కావచ్చు, పొద్దున పూట కావచ్చు, ఒకసారి కరీంనగర్ సిటీ తిరిగి చూడండి ఎంత బ్రహ్మాండంగా మారిందో. ఇంకా డెవలప్మెంట్ అనేది నిరంతర ప్రక్రియ. డెవలప్మెంట్ అనేది ఒకసారి ఆగిపోదు, ఒకసారి అయిపోదు, నిరంతరం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇంకా కూడా చాలా ఆలోచనలు ఉన్నాయి. తప్పకుండా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో తప్పకుండా కూడా మరి ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతాం. సెక్యూరిటీ గార్డ్స్, వాచ్మెన్, స్వీపర్లను గుర్తించి కేంద్ర ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ అలైడ్ వర్కర్స్ యూనియన్ కన్వీనర్ యాటల సోమన్న అన్నారు. నగరంలోని సిపిఎం కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర కన్వీనర్ యాటల సోమన్న హాజరయ్యారు. దేశంలో 22,000 ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ సేవలు పనిచేస్తున్నాయని తెలిపారు. సుమారు 1 కోటి మంది సెక్యూరిటీ గార్డులు హౌస్ కీపింగ్ కార్మికులుగా వివిధ సంస్థల్లో పనిచేస్తున్నారని తెలిపారు. కనీస వేతనాలు, పిఎస్, ఈఎస్ఐ, బోనస్, గ్రాట్యుటీ, లీవులు, విశ్రాంతి గదులు, తాగునీరు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సోమన్నతో పాటు జిల్లా సిఐటియు కార్యదర్శి ఎడ్ల రమేష్, పున్నం రవి, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఈరోజు సెక్యూరిటీ గార్డ్స్ ఉన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ సమావేశం డిమాండ్ చేస్తూ ఉంది. ఏదైతే కనీస వేతనాలు ఉన్నాయో సెక్యూరిటీ గార్డ్స్కి 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పి ఈ సమావేశం డిమాండ్ చేస్తూ ఉంది. కానీ చాలా చోట్ల ఏజెన్సీలు 7,000, 8,000, 9,000, 10,000, 12,000కు మించి జీతాలు ఇవ్వని పరిస్థితి కరీంనగర్ జిల్లాలో కనిపిస్తూ ఉంది. కనీస వేతనాల జీవో ప్రకారం 26,000 ఇవ్వాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తాను. దాంతోపాటు పని గంటలు 8 గంటలు పని దినం ఉన్నప్పటికీ చాలా ఏజెన్సీలు 12 గంటలు, 11 గంటలు, 10 గంటలు, 13 గంటలు కూడా చేయించుకుంటున్న పరిస్థితి ఈ జిల్లాలో కనబడతా ఉంది. దీంతో పాటు వారాంతపు సెలవులు, వీక్లీ ఆఫ్లు అనేది ఎక్కడ అమలు చేయని పరిస్థితి కూడా ఈ జిల్లాలో కనబడతా ఉంది. వారానికి ఒక సెలవు ఇవ్వాలని చెప్పేసి చట్టంలో ఉన్నప్పటికీ కార్మికులకి ఎట్లాంటి సెలవులు లేకుండా నిరంతరం పనిచేస్తూ శ్రమదోపిడి చేస్తున్న ఈ కాంట్రాక్టర్ల పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరొక అంశం, ఈరోజు డ్యూటీలో ప్రమాదంలో మరణించిన లేదా అనారోగ్యాలకు గురైనా ఎట్లాంటి సేఫ్టీ పరికరాలు లేకుండా వాళ్ళకి ఎక్స్గ్రేషియా కానీ ఈఎస్ఐలు కానీ అమలు చేయని పరిస్థితి కూడా జిల్లాలో కనబడుతూ ఉంది. వీటన్నిటినీ వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలి. లేబర్ డిపార్ట్మెంట్ జోక్యం చేసుకోవాలి. ఎక్కడైతే పని గంటలు అమలు చేయట్లేదో ఆ పని గంటలు అమలు చేయించడం కోసం లేబర్ డిపార్ట్మెంట్ చొరవ తీసుకోవాలి. కనీస వేతనాలు ఇవ్వని చోట కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి కూడా లేబర్ డిపార్ట్మెంట్ చొరవ తీసుకోవాలని చెప్పేసి ఈరోజు సమావేశంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.